నున్న మార్కెట్ మామిడి వ్యాపారానికి పెట్టింది పేరు. మామిడి ఎగుమతులు, దిగుమతులు, వాహనాల రాకపోకలు, వ్యాపారులు, రైతులు, కూలీలతో సందడే సందడి. గతమెంతో ఘనంగా ఉన్నా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎప్పుడూ కలకలలాడే మార్కెట్ ప్రస్తుతం వెలవెలబోతోంది. నున్న మార్కెట్ ప్రాభవం కోల్పోవడానికి కారణాలేంటి? ఆసియా ఖండంలోని అతిపెద్ద మ్యాంగో మార్కెట్గా పేరుగాంచింది విజయవాడ శివార్లలోని నున్న. ఇక్కడి నుంచి దేశ నలుమూలలకు పెద్ద ఎత్తున మామిడి ఎగుమతులు సాగేవి. 26 ఏళ్లు ఓ వెలుగువెలుగున మార్కెట్ ఇప్పుడు కళావిహీనంగా మారింది. 2016 నుంచి వ్యాపారం తగ్గుతూ వస్తుండగా నేడు పూర్తిగా కుంటుపడింది. వ్యాపారులు దుకాణాలు వదిలేయడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గతంలో కూలీలకు చేతినిండా పని దొరకగా ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది. 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కొలువుదీరిన మార్కెట్ వ్యాపారం లేక బోసిపోయింది. ఫలితంగా విగ్రహాలు, ఫర్నిచర్ దుకాణాలు వెలిశాయి. పదేళ్ల క్రితం వరకు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్, మహారాష్ట్రకు మామిడి ఎగుమతులు జరిగేవి. సీజన్లో రోజుకు 200 లారీలు రాకపోకలు సాగించేవి. బంగినపల్లి, రసాలు, తోతాపురి 70,000 టన్నుల వరకు ఎగుమతయ్యేవి. ప్రస్తుత సీజన్ మొత్తంలో 10,000 టన్నుల మామిడి ఎగుమతవ్వడం గగనమైపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు 2-3 ఉన్నారు సార్, అంతే. మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు, యూపీ వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. అంతకు ముందు అయితే అన్ని రాష్ట్రాల నుంచి 10 రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడేమో అక్కడికే వీళ్ళు వేస్తున్నారు సరుకులు. అక్కడికే కమిషన్కి పంపించేటప్పుడు వాళ్ళు ఇక్కడ రాలేకపోతున్నారు. అందులో బయట మార్కెట్లో ఎక్కువ బట్టి అక్కడ వెళ్ళి కొనుగోలు చేసుకుంటున్నారు. ఇది వ్యాపారస్తులు కూడా ఎక్కువ రావట్లేదు. అంతకుముందు తెలంగాణలో ఉండేది కాదు. అప్పుడు తెలంగాణ మొత్తం మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి సార్. అది ఆంధ్ర కట్టే ప్రభావం కోల్పోద్ది సార్. అదే సార్, ఏం ఉపయోగం, ఎవరు సంతోషంగా లేరు సార్. గతంలో అయితే దాదాపుగా 100 కోట్ల వ్యాపారం అయ్యేదండి. ఇప్పుడు దాంట్లో 1/4 అంటే 24-25 కోట్స్ కూడా అవ్వట్లేదు. అది ఒక్కొక్క కొట్టు వచ్చి 30 lakhs నుంచి 50 lakhs లోపే బిజినెస్ అవుతుందండి. ఆ రెంట్స్ కూడా రావట్లేదు. మేము రెంట్కి చేస్తున్నాం కాబట్టి మా రెంట్ కూడా రావట్లేదు మాకైతే. పూర్వ పరిస్థితి రావాలంటే ఇక్కడ నున్న మార్కెట్లోకి ఏం రాదండి. ఇక్కడి నుంచి మైలవరం షిఫ్ట్ అయితే మటుకు మళ్ళీ పికప్ అవుతుంది. అప్పుడు తెలంగాణకి వెళ్ళే కాయలు కూడా అక్కడికి వస్తాయండి. అప్పుడు కాబట్టి అప్పుడు మన ఏపీలో మన బిజినెస్ పికప్ అవుతుంది. మార్కెట్కు నాణ్యమైన మామిడి సరుకు రాకపోవడం వ్యాపారానికి గండి కొట్టింది. దుకాణాల నిర్వహణకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. గతంలో మొత్తం 88 దుకాణాలు ఉండగా వాటి సంఖ్య 25కి పడిపోయింది. క్వాలిటీలు దెబ్బేసినాయి. ఇదివరకు ఎలగలేరని ఇంకా కొన్ని ఏరియాలు ఉన్నాయి, చాలా బాగుంటాయి. అవి వాటర్ ప్రాబ్లం వల్లేమో మొత్తం మసెట్టేస్తున్నాయి కాయలు. క్వాలిటీ తగ్గిపోయినమాట. క్వాలిటీలు ఉంటే కొంటున్నారు, లేదనుకోండి ఆ తక్కువ రకంగా ఏదో రకంగా ఎవరు కూడా కమ్మేయవలసి వస్తుంది. 2000 సంవత్సరంలో ఇక్కడ 75 షాపులు ఉండేయండి. ఇప్పుడు 21 షాపుల్లోకి వచ్చాం. మరీ అధ్వానంగా ఉంది వ్యాపారం. అసలు బేరగాళ్ళకి కూడా వెళ్ళిపోతున్నారు ఎక్కడ పడదు. బయట కొట్లు ఎక్కువైపోయినాయి. దాని మీద వ్యాపారం బాగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం మేము కూడా ఇక్కడ ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోతామని చూస్తున్నాం. నున్న మ్యాంగో మార్కెట్పై మండల స్థాయి మండీల ప్రభావం బాగా పడింది. గతంలో ఖమ్మం, ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి రైతులు భారీగా మార్కెట్కు వచ్చేవారు. అయితే ఆయా జిల్లాల్లో స్థానిక వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి మండీలు పెట్టారు. ఫలితంగా రైతులు దూరంగా ఉన్న నున్న మార్కెట్కు రావడం మానేసి స్థానికంగా విక్రయిస్తున్నారు. మండీల వ్యాపారాన్ని నివారిస్తేనే నున్న మార్కెట్కు పూర్వ వైభవం వస్తుందనేది వ్యాపారుల మాట. సో దీనికి కారణం ఏంటంటే బంద్ మండీలు మండల లెవెల్లో ప్రతి చోట బంద్ మండీలు పడిపోయినాయి. ఈ బంద్ మండీలు పడటం వల్ల ఏమవుతుందంటే మీకు రైతు అనేవాడు ఇంత దూరం వచ్చే అవకాశం లేదు. ఈ మ్యాంగో మార్కెట్ అంటే 40 కిలోమీటర్ల దూరం అయిపోవటం, ప్లస్ బంద్ మండీలో రైతుకి 5-4 కిలోమీటర్ల దగ్గర ఉండడం. ఎక్కడికక్కడ మీకు మండల లెవెల్లో బంద్ మండీలు పడిపోయినాయి. బంద్ మండీలు ఏంటంటే రైతు ఏంటంటే ఒంటరివాడు అయిపోవడం వల్ల అక్కడ ఆటోమేటిక్గా రైతు అక్కడే తోలుకుండా మొదలుపెట్టండి. వైభవం చేయాలంటే బంద్ మండీ కల్చర్ తీసేయాలండి ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే బయట మండీలు ఎక్కువైపోయినాయి సార్. సరుకు మొత్తం రైతులు మొత్తం అక్కడే తోలుతున్నారు. ఇక్కడ రామంటే కూడా రానిట్లేదు. అక్కడ దగ్గర వాళ్ళ ఇల్లు దగ్గర ఉంది కాబట్టి అటు నుంచి అటు దింపేసి అటు వెళ్ళిపోతున్నారు సార్ వీళ్ళు. ఇక్కడ బేరగారు కూడా చాలా మంది ఉండేవాళ్ళు తగ్గిపోయారు. మరోవైపు నున్న మార్కెట్ను వసతులలేమి వెంటాడుతోంది. దీని ప్రభావం వ్యాపార కార్యకలాపాలపై పడుతోంది. ఇప్పుడున్న ఈ సీజన్ ఉన్నంత దరిద్రం ఎప్పుడు లేదండి. సౌకర్యాలు అనేది ఇక్కడ లేదండి. మెయిన్ డ్రింకింగ్ వాటర్ లేదు, టిఫిన్ సెంటర్ లేదు,
ఏమంటే పారిశుద్ధ లోపం ఉంది, ప్రతి షాపు దగ్గర ఎంత చెత్త పడిపోయిందో, వచ్చిన రైతులు ఉండడానికి సపోజ్ తాగడానికి నీళ్లు కానీ అలాంటివి పెడితే సరుకు మార్కెట్కి వస్తుంది. నున్న మామిడి మార్కెట్ను మైలవరానికి తరలిస్తే వచ్చే ఏడాదికైనా వ్యాపారం పుంజుకుంటుందని వ్యాపారులు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వేలాది మంది కార్మికులు, వందలాది మంది వ్యాపారంతో కలకలనాడిన నున్నా మార్కెట్ ప్రస్తుతం ఎలా వెలబెలబోతుంది? పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే ఏడాది నున్నా మార్కెట్ ఈ ప్రాంతం నుంచి పూర్తిగా తరలిపోయే అవకాశం అని చెప్పేసి వ్యాపారులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా గోపితో నున్నా మార్కెట్ నుంచి ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.